ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో పర్యటించారు. ఎంపీగా గెలిచిన తర్వాత తొలిసారి స్వగ్రామానికి చేరుకున్నారు. అనంతరం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కేవలం కొంతమంది రైతులకు మాత్రమే పరిమితం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఒక్క నిరుపేద కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవని తెలిపారు. మా పెన్షన్ 4,000 రూపాయలు పెరుగుతుంది. మా రైతుల రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు వెంటనే అమలవుతుంది. చదువుకునే ఆడపిల్లకి స్త్రీ వస్తుంది. పెళ్లి చేసుకునే అమ్మాయికి ఎక్స్ట్రా తులం బంగారం వస్తుందని చెప్పి భావించారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి అది భావించారు. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే హైడ్రా పేరిట డ్రామా నడుపుతూ ప్రజల సమస్యలను మాత్రం సక్సెస్ఫుల్గా ఎక్కడ చర్చకు రాకుండా చేస్తున్నారు. 50% పైబడి ఎక్కడ కూడా రుణమాఫీ జరగలేదు. రైతులందరూ దినబోదిన మొత్తుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇవ్వలే, అంతకుముందు రేషన్ కార్డు లేవు. ఏ నిబంధనలు లేకుండా ఏ కుటుంబానికి ఆ కుటుంబమే రేషన్ కార్డు లేకపోయినప్పటికీ కూడా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి కుటుంబం కార్డు వేరుపడ్డ కుటుంబాలు ఇవాళ ఉమ్మడి కుటుంబంగా 2 లక్షల రూపాయలు ఇస్తే అందరూ పంచుకోవడం తప్ప ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల రూపాయలు చొప్పున రుణమాఫీ కాలేదు.